ఒక కేకు తయారు గావాలంటే, ఆ కేకుకి ఎన్ని కష్టాలా! అబ్బబ్బబ్బా! ఎంతమంది సంకలు జూస్తదది, ఎంతమంది చెమట చుక్కలు జూస్తది, ఎంతమంది గోర్ల మైల జూస్తది, ఎంతమంది గట్టి గట్టిగా థూ థూ అనుకుంటా మాట్లాడుకుంటా ఇట్లా మాట్లాడుతుంటే తుప్పులు పడుతుంటాయి గదా! ఎప్పుడు నేను మాట్లాడుతుంటే తుప్పులు పడతాయి గదా! అట్లా ఎన్ని తుప్పులు పడతాయి ఆ కేకు పైన. ఎంత ఎంత కష్టపడతదో ఒక కేకు తయారు గావాలంటే నిజంగా. అంత కష్టపడి మన ముంగడికి అంత ముద్దుగా డెకరేషన్‌గా అయి వస్తది ఒక కేకు. ఇంకొకటి కేకుకి ఒక పెద్ద మనసేందంటే అది ఎంత ఇట్లా ముక్కలకేని చీమిడి పడినా, చేతులకేని ఇట్లా చేతిలో ఉన్న ఎంటికలు పడినా గూడా ఇట్లా మొత్తం కంపు బకెట్లకేని ఇట్లా కోడిగుడ్లు కొట్టి, అది కొట్టి, ఇది కొట్టి ఎంత గలీజ్‌గా తయారైనా గూడా ఆ కేకు పెద్ద మనసు ఏదైతే ఉంటదో అంత దరిద్రంగా తయారైనంక గూడా అదొక స్వీట్‌నెస్ ఇస్తది జూడు. ఆ స్వీట్‌నెస్‌కి మనం ఇట్లా నోట్లో ఇట్లా తినంగానే ఇట్లా కరుగుతది జూడండి. ఆ ఒక పెద్ద మనసు కేకుకుందని ఈరోజే తెలుసుకుంటున్నా. సో, ఇప్పటినుంచి నేను ప్రతి ఒక్క కేక్ తింటా. ఎందుకంటే ఒక కేక్ ఇంత కష్టపడి మన దగ్గరకొస్తుందా? ఈడి దాకా చేయి పెట్టి మీరు చూస్తుర్రుగా ఈడి దాకా చేయి పెట్టిండన్న. మొత్తం ఈయన దాకా చేయి పెట్టి నన్ను ఇట్లా బకెట్ల ఆడు గుద్దాను గూడా అంత లోపల పెట్టి చేయి కడుక్కుంటాడో తెలవదు గానీ, ఒక కేకు తయారు చేయనీకే ఆ కేక్ ఇంత కష్టపడి ఇట్లా బయటికొస్తదని చెప్పి నాకు ఈ రోజే తెలుసుకుంటున్నా అబ్బాయి. నిజంగా చెప్తున్నా ఇప్పటి నుంచి